హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్ఘనీ చికెన్ రెసిపీ చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వైట్ రైస్లో, చపాతీలో, నాన్లో, జీరా రైస్లో, బగారా రైస్లో అన్నిట్లో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. డిఫరెంట్గా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 kg చికెన్లో 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని, ఒక లెమన్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 100 grams కర్డ్లో 3 టేబుల్ స్పూన్స్ అంత క్రీమ్, 3 టేబుల్ స్పూన్స్ అంత మిల్క్, పాలు అవి యాడ్ చేసుకొని, నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే పాలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకోండి. ఇది బీట్ చేసుకొని పెరుగులో ఈ పాలు ఇంకా క్రీమ్ మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్, మనము బ్రౌన్ ఆనియన్స్ ఇంట్లో చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటట్టు మన ఛానల్లో రెసిపీ ఉంది. అది చూసి తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవి 3 యాడ్ చేసి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో గ్రీన్ పేస్ట్ కూడా, ఆ గ్రీన్ పేస్ట్ ఏంటంటే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, ఒక 20 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ అందులోనే యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా పేస్ట్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా టైం ఉంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. టైం లేకపోతే అప్పటికప్పుడు 10 minutes మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మ్యారినేట్ చేసిన తర్వాత మనం కుక్ చేసుకునే ముందు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మంచిగా వెడల్పాటి మందపాటి ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్లో ఓన్లీ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ముందు ఓన్లీ చికెన్ పీసెస్ వేసుకోవాలి, గ్రేవీ వేసుకోకుండా. ఆ మ్యారినేట్ చేసిన చికెన్లో నుండి పీసెస్ అన్నీ తీసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ మీద 2 to 3 minutes ఫ్రై చేసుకునేసరికి మనకి మొత్తం ఇంకా ఎక్కువ గ్రేవీ వస్తుంది. వాటర్ అన్నీ వస్తాయి అందులో నుంచి. ఆ వాటర్ అన్నీ తీసేసుకొని మనం ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అన్నీ కొంచెం ఎక్కువ వాటర్ వస్తాయి కదా, సో ఆ వాటర్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ తీసిన తర్వాత మనం చికెన్ని ఫుల్ ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి చికెన్ ఒక 90% వరకు కుక్ అయిపోవాలి. ఫుల్ ఫ్లేమ్ మీదనే వచ్చిన గ్రేవీలోనే చికెన్ మనకి మొత్తం కుక్ అయిపోతుంటుంది. మధ్యలో ఇట్లా కలుపుకుంటూ చికెన్ని ఒక 90% కుక్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి, మంచిగా ఉడికించుకోండి. ఓకేనా? ఇప్పుడు చికెన్ మనకి మంచిగా ఉడికిపోయింది. ఒక 90% వరకు మనం చికెన్ని కుక్ చేసుకున్నాం ఫుల్ ఫ్లేమ్ మీదనే. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అంతా మంచిగా కుక్ అయిపోయింది. ఫుల్ ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకున్నాం మంచిగా. సో కుక్ అయిపోయింది. మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకున్న చికెన్ని ఇట్లానే కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ఘనీ చికెన్ ఫ్రై అని అంటారు. సో మనం ఇప్పుడు గ్రేవీ టైప్ చేస్తున్నాం కాబట్టి ముందు ఇట్లా పీసెస్ని ఫ్రై చేసుకుంటే మనకు ఆ ఆఫ్ఘనీ చికెన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇది ఇట్లాగే ఫ్రైలాగా తినేసేయాలనుకుంటే దీనికి కొంచెం స్మోక్ ఫ్లేవర్ ఇచ్చేసేయండి. ఒక చిన్న కటోరీలో ఆ పీసెస్ని పక్కన పెట్టేసుకొని మధ్యలో కటోరీ పెట్టేసుకొని ఒక చిన్న బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. బొగ్గు హీట్ చేసుకొని అందులో నెయ్యి వేసుకొని మూత పెట్టేసినామంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేసి చాలా డిఫరెంట్గా ఫ్లేవర్ వచ్చేస్తుంది చికెన్కి. ఆ చికెన్ని మనం అట్లానే సర్వ్ చేసుకోవచ్చు, సేమ్ ఇట్లా అనమాట. ఈ చికెన్ని ఇట్లానే సర్వ్ చేసుకొని తినవచ్చు, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇప్పుడు మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఒక బగారా ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా చికెన్ది మసాలాది, ఆ గ్రేవీ అంతా ఇందులో యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా వచ్చే వరకు మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు ఇది కుక్ చేసుకోవాలన్నమాట. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు. ఓకేనా? ఇప్పుడు
మనం ఏవైతే పీసెస్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని ఈ గ్రేవీలో యాడ్ చేసేయాలి. ఆల్మోస్ట్ మనకు చికెన్ 90% కుక్ అయిపోయింది. జస్ట్ మనకి ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది. ఇది మీరు బటర్లో కూడా చేసుకోవచ్చు, నెయ్యిలో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ ఆయిల్లోనే చేసినాను కదా, సో నెయ్యిలో చేసుకున్నా కానీ బటర్తో చేసుకున్నా కానీ డిఫరెంట్ టేస్ట్, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మనకైతే వేడివేడిగా యమ్మీ ఆఫ్ఘనీ చికెన్ రెడీ అయిపోయింది. ఇట్లా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. నాన్లో, బగారా రైస్లో, వైట్ రైస్లో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.